ఈ రోజు ఈ రోజున మహిళలకు అందరికీ మన మహిళలే కాదు పురుషులకు కూడా ప్రతి ఒక్కరికి దళితులకు చదువులు ఉండాలని ఆమె త్యాగం ఆమె జీవితాన్ని త్యాగం చేసిండు సావిత్రి పూలే ఇద్దరు కలిసి. ఆ త్యాగం వలనే ఈ రోజున చదువుకొని కొంతమంది డెవలప్ అవడానికి కారణం సావిత్రి పూలే. ఎందుకని అంటే చదువులు ఫస్ట్ మన దేశంలో మొదటి మహిళగా నిలిచి చదువు దళితులకు అందరికి చదువు చెప్పింది సావిత్రి పూలే. ఈ రోజున అన్నది జరపడం జరిగింది. ప్రతి ఆడపిల్ల కూడా ఒక సావిత్రి పూలే లాగానే తను చదువుకుంటూ ఇంకా ఇతరులకు కూడా కొంతమందికైనా కూడా చదువుల గురించి చెప్పడం కానీ, లేదంటే వాళ్ళ చదువులకు తీసుకుపోవడం కానీ, వాళ్ళను కూడా మనమే కాకుండా మనమే చదివి జాగు పట్టడం ఒక ఎత్తు అయితే, మన పక్కకున్నలను కూడా మనతో పాటుగా నడిపియాలి. చదువులలో కానీ జాబులో కానీ ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. మానవత్వం ఈ రోజులలో ప్రజల మధ్యలో చాలా వరకు మానవత్వం చనిపోతుంది. మానవత్వం అన్నదే లేదు. పక్కోళ్ళు పడ్డా మనకు సంబంధం లేదు, మనం మాత్రం ముందు కొట్టాలనుకున్నట్టే తప్ప గాని ఎవరు ఈ వ్యక్తి పడ్డది ఈ వ్యక్తి కూడా లేక తీసుకొని పోదామా అనుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజులలో. కారణాలు ఏంటంటే చాలా మందికి అనే ప్రశ్న ఏంటంటే మా పిల్లలు చెప్తే వినడం లేదు, లేదంటే ఇట్లా తయారైంది అట్లా తయారైంది అనడం ఒక ఎత్తు అయితే, ఆ పిల్లలు అవడానికి కారణాలు ఏంటంటే ఒకప్పుడు కుటుంబాలు కాసి అసలు మనోళ్ళు ఎవరు అని కూడా తెలియకుండా కుటుంబాలల్లో అత్త మామ చిన్న నాయనలు పెద్ద నాయనలు బావలు ఇలాంటి కుటుంబాలు ఉండే. ఈ రోజులలో అలాంటి కుటుంబాలు అవసరం లేదు అని కుటుంబాలను పక్కకు పడేసి నా భర్త నా భార్య అని బయటికి పోవడం వలన వాళ్ళు జాబులు చేయడం, లేదా పిల్లలను సెల్లులు ఇవ్వడం, వాళ్ళకు చెప్పి మంచి చేయడానికి చెప్పి పెంచకుండా, ఒకప్పుడు అందరు ఒకరు కాకుండా ఒకరు చెప్పేవాళ్ళు మంచి 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 మంచిగా ఉంది. ఈ రోజులలో మంచి అనేది చచ్చిపోతారు. అలా చావనీయకుండా కొంతమందికైనా కూడా జ్ఞానం, చదువుకున్న వాళ్ళకు చాలా జ్ఞానం ఉంటుంది. అలాంటి వాళ్ళను చదువుతో పాటుగా వాళ్ళ జ్ఞానాన్ని కూడా నేర్పాల్సిన తల్లిదండ్రుల బాధ్యత. అది జ్ఞానాన్ని కూడా నేర్పాలి. సాటి మనిషికి సాయం చేయాలని నేర్పకపోతే మనం స్వార్థంతో మన పిల్లలు నా భర్త నా భార్య అని మీరు బయటికి బతకడం వలన అది స్వార్థం. వాళ్ళకు కూడా స్వార్థం అట్లనే అలవాటు అయిపోతారు పిల్లలకు కూడా. ఎందుకనంటే మనోళ్ళు ఎవరు మందోళ్ళు ఎవరు అని కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున పిల్లలు ఉన్నారు. మనం చెప్పడానికి చెప్తే నువ్వు నాకు చెప్పేది ఏందన్న పొజిషన్లలో ఉంటారు పిల్లలు. అలాంటి వాళ్ళు తయారయ్యడానికి కారణాలు ఏందనంటే మనం మంచి చెడు చెప్పకపోవడమే. మంచి చెడు అని చెప్పి పెంచితే పిల్లలు చాలా జాగ్రత్తగా పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటుకి ఇంకో 10 మందిని తయారు చేసుకుంటారు. అలా తయారు చేసుకుంటా అంటే ఇలా మానవత్వం లేకుండా అయితే ఏదైతే పోతుందో ఆ మానవత్వం మళ్ళీ తిరిగి సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నది. సాటి మనిషి మీద సానుభూతి. ఈ రోజున ఒక అమ్మాయిని మహిళ అని అంటే తల్లికి ఒక కూతురు 2 నెలల పాపను దారుణంగా చంపడం జరిగింది. ఇట్లాంటి జరగడానికి కారణాలు ఏంటంటే మనిషి లోపల మానవత్వం లేకపోవడం, మృగాల లెక్క బతకడం తయారైంది. ఎందుకంటే నా జీవితం నా ఇష్టం అన్నట్టుగానే ఉన్నారు. అట్లా కాదు, మన జీవితం 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని ఇబ్బంది పెట్టాలి, 10 మంది